ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుతే స్థితిపలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ్య సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆరోగ్యాలతో మనశ్శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారము, చదువు, సంతానము, కళ్యాణము అన్ని విధానాలుగా విజయవంతంగా కావాలని మనస్ఫూర్తిగా మీ కోయదర బిఎల్ శ్రీనివాసరాజు గారు కోరుకుంటూ, ఓం నమ శివాయ. ముఖ్యంగా ఈ 2025 జనవరి మాసం, ఈ జనవరి మాసం ఫలితాలు, ఈ జనవరి మాసంలో వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట యోగము, ధనయోగము, లక్ష్మీ యోగము, స్థానయోగము, లక్ష్మీ స్థాన యోగము, పూజ యోగము, వాళ్ళ స్థితిగతులు యోగము నక్షత్రంలో చూసుకుంటే ఆదాయంలో 11, ఖర్చులు 5, అవమానం 1, రాజపూజిత 3. వృషభ రాశి వాళ్ళందరికీ అదృష్ట యోగము, లక్ష్మీ యోగము, స్థానయోగము, పూజ యోగంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా కావలసినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు అందరూ చాలామంది కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేస్తుంటారు. పోరాటం అంటే కుటుంబం బాగుండాలి, డెవలప్మెంట్ కావాలని కుటుంబాన్ని గురించి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కళ్యాణాలన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ ఆశలు అన్నీ పక్కన పెట్టేసి కుటుంబాన్ని గురించి అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు చాలామంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము అనుకోకుండా అకస్మాత్తుగా అది ఏ రూపంలోనో ఒక రూపంలో కలిసి వచ్చే మార్గము దగ్గరలో వచ్చేసింది. అంటే అకస్మాత్తుగా లక్ష్మీ ప్రాప్తి వచ్చే యోగం ఉంది. మరి ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా సొంతమే చేయాలి, జాయింట్గా ఎక్కువగా ఉండకూడదు. మరి వీళ్ళు చేసే ప్రయత్నంలో ఇప్పుడు అదృష్ట గడియలు దగ్గరికి వస్తున్నాయి. మరి ఇలా జాతకంలో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల ఒకటి అనుకుంటే ఒకటి, ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, ఆ విధంగా కొన్ని పనులు కొన్ని లేట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా విద్యాదారులు అందరికీ మంచి విద్య, మంచి ఆలోచన, మంచి విదేశాల ప్రయాణము, కొంచెం విదేశాల్లో కూడా అనుకోకుండా వెళ్ళటం, మంచి విద్య పూర్తి చేసుకోవటం, ఇక్కడ వాళ్ళు అనుకున్న ఉద్యోగం కూడా తప్పకుండా వాళ్ళు సాధించేసి కష్టపడుకుంటూ అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి దాంతో పాటు వాళ్ళకి మెయిన్గా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి, ఉద్యోగదారులకి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే వాళ్ళకి కొంత నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. రాజకీయ ఫలితాలలో కూడా అభివృద్ధిగా రావాల్సింది ఉంది. మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంత డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. కాబట్టి కొన్ని పాతయన్నీ మార్చేసి కొత్తవి తీసుకోవాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో అనేది కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే యోగము కనబడుతుంది. కాబట్టి వీళ్ళ మీద నరులు ఏడుపు ఎక్కువగా ఉంది. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోతుంటుంది. ఇస్తానంటారు, ఇవ్వకోకుండా పోతుంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకోకుండా చాలా ఇబ్బందులు పెడుతుంటారు, లేనిపోయిన సికాకులు పెడుతుంటారు. అలాంటి సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత మీకు కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి విజయవంతంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.